చూస్తున్నారు కింద సెల్లార్ లో నుంచి ఒక ఐరన్ గేట్ కదా, బహుశా అంతా కూడా ఐరన్, మేడప్ ఆఫ్ ఐరనేనా? ఐరన్ ఇలా వేస్తారు లాక్. ఓకే, సో లోపల ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఇలా ఉంటుంది, కుర్చీలు ఉంటాయి. ఓకే, ఇట్లా చైర్స్. ఓకే, ఇది స్ట్రాంగెస్ట్ రూమ్ అన్నట్లు. ఓకే, అదంతా కంప్లీట్ ఐరనేనా? ఐరన్, కంప్లీట్ ఐరన్. ఓకే, ఆక్సిజన్ సప్లై ఎలా వస్తుంది దాంట్లోకి? ఆక్సిజన్ సప్లై ఇలా పైన నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, దీంట్లో నుంచి వెళ్ళి చిన్నగా వస్తుంది. ఓకే, ఇట్లా ప్రతి ఒక్క దగ్గర మొత్తం ఐరన్ తోని ఫిల్ అయి ఉంటుంది. ఓకే, కూర్చోనికి చైర్స్. ఓకే, సో అక్కడ తినడానికి ఒకవేళ భీకరమైన యుద్ధం కొనసాగింది, శిథిలాలు కూలిపోతుంది అనుకోండి, అక్కడ కూర్చున్న వారికి వాళ్ళకి ఉండడం కోసం ఫెసిలిటీస్ ఇంకేమైనా ఉంటాయంటే తినడానికి తిండి లాంటిది కానివ్వండి, మనం సమకూర్చుకోవాల్సింది అవన్నీ కూడా అక్కడ స్పేర్లో మనం స్టోర్ చేసుకోవాల్సింది అంతే. స్టోర్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది మీకు. ఓకే, అదన్నీ మనం అరేంజ్ చేసుకోవాల్సినవన్నీ కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, ఈ అపార్ట్మెంట్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని సమకూర్చి వెళ్ళిపోతారు. ఓకే, సో వాష్రూమ్స్ లేకపోతే మహిళలు ఉండడానికి అన్నింటికి ఏర్పాట్లు ఉంటాయి అక్కడ? అన్నింటికి ఏర్పాటు ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి అటు టచ్ చేసి చూస్తారా, అంటే సౌండ్ వినిపిస్తారా? ఐరన్ లేకపోతే చూడడానికి సిమెంట్ లా కనబడుతుంది, ఒకసారి వ్యూవర్స్ కూడా వినిపించాలి కాబట్టి. సో కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ఐరన్ అంతా కూడా? మొత్తం ఐరన్. ఓకే, సో ప్రతి నివాసంలో ఇటువంటి ఒక ఐరన్ డోమ్ లాంటిది ఉంటుంది, రైట్? సారీ, బంకర్ ఉంటుంది. బంకర్, యా. సో మొత్తం ఐరన్. ఓకే, సో ప్రతి బిల్డింగ్లో ఇటువంటిది ఏర్పాటు చేస్తూ ఉంటారు? అవును. ఓకే, సో ప్రజెంట్ యుద్ధ నేపథ్యంలో ఇటువంటి వాటిని తరచుగా వాడుతూ ఉన్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే మీరు సైరన్ లేదా మెసేజ్, రెడ్ అలర్ట్ అనేటువంటి యాప్ అంటున్నారు. సో మీకు మెసేజ్ ఎలా వస్తుంది, లేకపోతే సైరన్ ఎలా మోగుతుంది, ఎంత దూరం వరకు సైరన్ వినిపిస్తూ ఉంటాయి? సైరన్ ఇక్కడ ప్రతి ఒక్క ఈ ఏరియాలో దాదాపు ప్రతి ఒక్క బిల్డింగ్ పైన సైరన్ అనేది, ఇంకోటి రెడ్ లైట్ లాగా ఒక లైట్ అనేది అమరుస్తారు. ఒక్కసారి చూపించగలుగుతారా ఇఫ్ యూ డోంట్ మైండ్? మీరు పర్లేదు, ఇక ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నది అపార్ట్మెంట్ పైన ఉంటది. ఓకే, ఓకే, ప్రతి ఒక్క పెద్ద అపార్ట్మెంట్ పైన ఉంటది. ఓకే, ఆ సైరన్ అనేది వచ్చినప్పుడు దాదాపు అందరికి కవర్ అయ్యేటట్లు ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ వాళ్ళని రెస్పాండ్ అవ్వాలంటే ఇలా, ఇప్పుడు ఒకవేళ సమయానికి ఐరన్ డోమ్ మనం లోపలికి వెళ్ళలేకపోయాం, బంకర్ లోపల వెళ్ళలేకపోయాం, హట్ అయ్యారనుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మెడికల్ అసిస్టెన్స్ ఎలా వస్తుంది? మెడికల్ అసిస్టెన్స్ అంటే నిన్న మట్టికి ఇక్కడ దాదాపు ప్రతి ఒక్క ఏరియాలో 4-5 అంబులెన్సెస్, ఒక 5-6 వెహికల్స్, పోలీస్ వాళ్ళ వెహికల్స్ ఇక్కడ దాదాపు ప్రతి ఒక్క ఏరియాలో పెట్టేశారు. ఓకే, తర్వాత ఏరియాకు 2 ఫైర్ ఇంజన్స్ పెట్టారు. ఓకే, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ మన ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ పెట్టేశారు. ఆ టోల్ ఫ్రీకి కాల్ చేయమని చెప్పారు. ఓకే, సో అంటే ఒకవేళ కనుక బంకర్లోకి చేరుకోలేని వాళ్ళు ఎవరైనా కనుక ఉండి ఆల్రెడీ స్ట్రక్ అయిపోయి ఇబ్బందుల పాలవలసి వస్తే వాళ్ళని కాపాడుకోసం ఎప్పటికప్పుడు వెంటనే అక్కడికి సేఫ్టీ సిబ్బంది చేరుకుంటారా? సెక్యూరిటీ ఫోర్సెస్ చేరుకుంటాయా? అవును, చేరుకుంటాయి. ఈ ఏరియాలో నిన్న మొత్తం ఇక్కడ పోలీస్ వాళ్ళు, అంబులెన్స్ వాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళని పికప్ చేసుకోనికి. ఓకే, సో మీరుండే ప్లేస్లో ఇప్పుడు అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ అలర్ట్స్ ఉన్నాయి? అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఫ్లైట్స్ ఎగరడం లేదు, అంతా కూడా నిలిపివేశారు, సివిల్ ఏవియేషన్ క్లోజ్ చేశారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ క్లోజ్ చేశారు, క్రౌడీ ప్లేసెస్ ఉండకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారని మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అందుతుంది, యాజ్ పర్ గూగుల్ అవన్నీ కూడా మనం చూస్తుంటే. సో అక్కడ నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? క్రౌడీ ప్లేసెస్ ఉండకూడదు అని చెప్తున్నారా? అలాంటి ప్లేస్ అనేది ఏం లేదు, కాకపోతే సేఫ్ గా ఉండండి, సైరన్ వచ్చినప్పుడు బంకర్స్ లోకి మాత్రం వెళ్ళండి అని రెడ్ అలర్ట్ అనేది జారీ చేస్తారు. పర్లేదు, మీరు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకోండి, పర్వాలేదు, మీతో మాట్లాడతాను నేను ఇంకా. సో ప్రజెంట్ ఇరాన్ ఆ వార్నింగ్స్ని ఇజ్రాయెల్ ఎలా తీసుకుంటుంది, ఎలా చూడాలి అంటే ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసే అవకాశం ఏదైనా కనబడుతోందా? అక్కడి పబ్లిక్ కానీ, ప్రభుత్వాలు కానివ్వండి, సెక్యూరిటీ ఫోర్స్ ఏం చెప్తున్నాయి? ఇక్కడ నేను నా మట్టికైతే నేను ఇక్కడ ఇజ్రాయెల్ సిటిజన్స్ వాళ్ళని అడిగాను, ఏంది వారు ఎప్పుడు ముగుస్తుంది అంటే, ఇవన్నీ మాకు కామనే, మీరేం భయపడకండి అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ వాళ్ళ దగ్గర చూస్తే ఉంటే వాళ్ళకి ఇవన్నీ లైట్ గానే అనిపిస్తున్నాయి, అంటే నార్మల్ గా వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేసిన వాళ్ళలాగానే చెప్తున్నారు. ఓకే,
సో వాళ్ళు కంటిన్యూస్గా సుమారుగా 1-2 years అవుతుంది కాబట్టి పెద్దగా అలవాటు పడిపోయినట్టుంది. కానీ అది ఎప్పుడు ఇదివరకు ఎప్పుడైనా హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? అంటే ఈ యుద్ధం వల్ల చాలా తీవ్రంగా గాయాల పాలైన వారు కానివ్వండి, లేకపోతే హర్ట్ అయిన వారు, బిల్డింగ్స్ కొలాప్స్ అయిన సిచ్యువేషన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా సిచ్యువేషన్ అక్కడ? వాళ్ళు ఎవరైనా పంచుకుంటున్నారా? కొన్ని ఇక్కడ హెర్జిలియాలో మెక్డొనాల్డ్స్ అనే ఒకటి ఉంటది. ఓకే. అది నిన్న ఏదో చిన్న దాడికి అది ఫైర్ అయినట్లు చెప్పారు. ఓకే, అంటే ఇరాన్ చేసిన దాడితోనే ఇరాన్ చేసిన అది మిసైల్ అనేది మిస్ఫైర్ అయిపోయి అది శిథిలాలు అనేది దానిపైన కూలాయంట. ఓకే. అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఓకే. సో ప్రజెంట్ మీరున్న ఏరియా ప్రైమ్ ఏరియాగా ఉంటుందా, లేకపోతే ఇంకెక్కడైనా ప్రధాన టార్గెట్లా? అంటే జెరూసలేం లాంటి ప్రదేశాల్లో చాలా బిగ్గెస్ట్ టార్గెట్స్. జెరూసలం అనేది మాకు 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మాకు ఇక్కడ టెల్ అవివ్ అనేది 5 kilometers దగ్గరలో ఉంటుంది. ఓకే, అంటే జెరూసలం అనేది చాలా ప్రైమ్ ఏరియా, రాజధాని అక్కడ కాబట్టి, ఇజ్రాయెల్ రాజధాని కాబట్టి అక్కడ చాలా ప్రైమ్ ఏరియా, రైట్? ప్రైమ్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఏం చెప్తున్నారు? మన భారతీయులు ఎప్పుడైనా మీరు అప్రోచ్ అయ్యారా? మన తెలుగు వారు లేకపోతే భారతీయులు ఎవరైనా మీరు సంప్రదించారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు నేను వచ్చి ఇక్కడికి 1 year అవుతుంది. వాళ్ళని అడిగాను ఇదేంది ఇక్కడ ఇట్లా ఉంది అంటే, ఇవన్నీ ఇక్కడ ఏం కాదు, ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది, మేము 5 years నుంచి వెళ్ళి ఉన్నాము, మేము చూస్తూనే ఉన్నాము, నువ్వేం టెన్షన్ పడకని నిన్న చెప్పారు. ఇండియన్స్ ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ? ఇండియన్స్ ఎలా ట్రీట్ చేస్తారు? ఇండియన్స్ ని చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఓకే. సో ప్రజెంట్ ఇంకా అక్కడ ఇజ్రాయెల్లో సిచ్యువేషన్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే రాత్రి కాగానే ఒకసారిగా ఎమర్జెన్సీ సైరన్లు మోగడం అంతా కూడా ఒక హడావిడి సిచ్యువేషన్ ఉంటుందా? కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు మేము కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళకి భయాందోళనకరంగా ఉంటుంది. నార్మల్గా పాత వాళ్ళకైతే ఇది ఒక చిన్న అట్లా వచ్చి వెళ్తాదని చెప్పారు. కాకపోతే నిన్న మట్టికి ఆ మిసైల్స్ అనేది చాలా భయంకరంగా పేలాయి. ఆ శబ్దాలు అనేవి ఒక దీపావళి లాగా అనిపించింది మాకైతే ఇక్కడ. ఓకే. సో ఐరన్ డోమ్ లాంటిది కొంత రక్షించే ప్రయత్నం చేస్తాం, చాలా బిగ్గెస్ట్ థింగ్ అక్కడ. చాలా రక్షించేది. ఐరన్ డోమ్ అనేది 200 మిసైల్స్ ని కూడా తట్టుకోగల శక్తి ఉంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో ఎమర్జెన్సీ ప్రకటించామనేటువంటి మాట వినిపిస్తోంది. ఎమర్జెన్సీ ఉందా? అంటే ఆఫీస్లో ఎమర్జెన్సీ అనేది ప్రకటించారు. ఇక్కడ సేఫ్టీ వాళ్ళు కూడా చాలా మట్టుకి అటు ఇటు తిరగడం అలాంటివి చేస్తున్నారు వెహికల్స్ లో. ఓకే. ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే ప్రజల్లో మాత్రం ఎలాంటి భయాందోళన లేదు, నార్మల్ గానే ఉన్నారు ఎవరు కూడా. ఓకే. ఒక నార్మల్ డే లాగా. ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఆఫీస్లోకి వెళ్ళకూడదు, స్కూల్స్ కాలేజ్ అన్ని క్లోజ్, హాస్పిటల్స్ పెద్దగా అందుబాటులో ఉండవు, అలాంటి సిచ్యువేషన్ ఉందా? అది మాకు ఇంకా తెలియదు. మాకు రేపు వర్క్ ఉన్నదని అన్నారు మాకు. నిన్న మట్టికి మాత్రం నిన్న స్కూల్స్ అనేది క్లోజ్ చేశారు. ఓకే. సో ఇంకా ఎమర్జెన్సీ అయితే కొనసాగుతుంది టిల్ టుడే ఇప్పటి వరకు అయితే ఎమర్జెన్సీ ఇంకా కంటిన్యూ అవుతుంది, రైట్? కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు షాబాద్ కాబట్టి స్కూల్స్ అనేది హాలిడే ఉంటాయి. అన్ని ఆఫీస్ స్కూల్స్ మొత్తం అన్ని హాలిడేస్ ఉంటాయి, మిగతా ఏముండదు. 6 వరకు, ఈవినింగ్ 6 వరకు హాలిడే ఉంటాయి. ఈవినింగ్ 6 నుంచి వెళ్ళి అన్ని ఓపెన్ అవుతాయి. ఓకే. అంటే డే టైంలో మొత్తం కూడా కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనబడుతుంది. ఈవినింగ్ 6 తర్వాత అంతా నార్మల్ అయిపోతుందా? నార్మల్ అయిపోతుంది. అంటే ఎవ్రీ షాబాద్కి ఇట్లానే 6 వరకు క్లోజ్ ఉంటాయి అన్ని. ఫ్రైడే 6 నుంచి వెళ్ళి సాటర్డే 6 వరకు క్లోజ్ ఉంటాయి. ఓకే. ఫ్రైడే ఈవినింగ్ 6 టు సాటర్డే ఈవినింగ్ 6. అవును. సో ప్రజెంట్ అక్కడ టైం ఎంత? ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇక్కడ? ప్రజెంట్ టైము 2:30. ఓకే. సో ఇప్పుడేమైనా అక్కడ సిచ్యువేషన్ కనబడుతుందా? వార్ సిచ్యువేషన్ కనిపిస్తుందా? లేదు, ఎలాంటి సిచ్యువేషన్ అనేది లేదు. రైట్. థ్యాంక్ యూ అఖిల్. విల్ గెట్ బ్యాక్ టు అగైన్. మీతో కాంటాక్ట్లోకి వస్తాము. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ మళ్ళీ మాకు అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇజ్రాయిల్లో సిచ్యువేషన్ ఇది. మనతో పాటుగా మన తెలుగువాడు భారతీయుడు అక్కడ అందుబాటులో ఉన్నారు. మనం ఆయనతో పాటు మాట్లాడడం, అక్కడ సిచ్యువేషన్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో ఇజ్రాయిల్లో ఐరన్ డోమ్ అనేది అక్కడి ప్రజలకి చాలా ధైర్యాన్ని కల్పిస్తోంది. ఐరన్ డోమ్ ఉండడం వల్ల